వెల్కమ్ టు న్యూస్ అవర్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 26 జనవరి ఈ నెల 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఒక సంవత్సరం పాటు వచ్చే 26 జనవరి 26 వరకు ఒక సంవత్సరం పాటు భారత సంవిధాన్ గౌరవ అభియాన్, భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలు సంవత్సరం పాటు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. ఇంటింటికి వెళ్తాము, ప్రతి ఊరికి వెళ్తాము, ప్రతి బస్తీకి వెళ్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసింది, ఏ రకంగా పత్రికా స్వేచ్ఛను హరించివేసింది, ఏ రకంగా ప్రభుత్వాలను కూల్చివేసింది, ఏ రకంగా లక్షలాది మందిని జైల్లో పెట్టింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే లాల్ కృష్ణ అద్వానీ గారి నుంచి ఈరోజు అనేక మందిని పత్రికా విలేకరులతో సహా ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, డాక్టర్ బాబాసాహెబ్ అవమానం చేసినటువంటి చరిత్ర ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కూడా మేము ఇంటింటికి వెళ్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క 75 సంవత్సరాల రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా ముందుకు రావాలి, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. ఇప్పటికే తెలంగాణలో అన్ని రకాలుగా మనం నష్టపోతా ఉన్నాము. తెలంగాణలో మనకు తెలియకుండానే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి పైన లక్షల రూపాయలు అప్పు చేసింది. ఈరోజు పుట్టినటువంటి బిడ్డ మీద కూడా ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసి అప్పులు చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కుంటుపడతా ఉంది. కాబట్టే ఖచ్చితంగా తెలంగాణను రక్షించుకోవాలా. సేవ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ అనేటువంటి నినాదంతో ఈరోజు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు చేరినటువంటి వాళ్ళందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరాల్సిందిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. సాయి చైతన్య శంషీర్బాగ్ బస్తీ నుంచి. సాయి చైతన్య